మనం ఈరోజు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి చెప్పుకోబోతున్నాం. అందుకంటే ముందు అసలు గోచార గ్రహాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పి చూసినట్లయితే మనకి ఈ యొక్క వృషభ రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. మరియు సింహంలో రవికుజులు, కన్యలో శుక్రబుధులు, అదేవిధంగా చూసినట్లయితే వృశ్చిక కేతువు, మకరంలో శని, కుంభంలో గురువు. ఈ యొక్క స్థితిని కనుక గమనించినట్లయితే ముఖ్యంగా గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి కంటే ముఖ్యంగా మన జన్మజాతకం గ్రహాలు ముఖ్యం. ఎందుకంటే ఆ యొక్క మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు ప్రస్తుతం అవి ఏ దశలో ఏ దశాభుక్తి ఫలితాలు ఇస్తున్నాయి, అవి ఎటువంటి యోగాన్ని కలిగి ఉన్నాయి, వాటికి గోచార గ్రహాలు ఎంతవరకు తోడ్పడుతున్నాయి. అందుకే మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. అవి ఏమాత్రం పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వనప్పుడు చిన్న చిన్న రెమెడీల ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా అమ్మవారిని నమ్ముకుంటూ వెళ్ళినట్లయితే మనకి సరైనటువంటి ఆలోచన విధానాన్ని అమ్మవారు కలిగింపజేస్తుంది. తద్వారా సక్సెస్ని పొందుతాము. ఇక సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏ రకంగా ఉంది? ఉద్యోగ, వ్యాపార, ధన, కుటుంబ, అదేవిధంగా విద్యా సంబంధించిన ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో భాగ్యాధిపతి, దశమాధిపతి ఇద్దరు కూడా సింహరాశికి రాశిలోనే సంచరిస్తున్నారు. ఇది ఉద్యోగాన్ని ఇచ్చి తీరుతుంది. అయితే ఎక్కడ ఉన్న ప్రదేశం కాకుండా విదేశీ సంబంధం. వ్యాపారం చేస్తున్నామండి విదేశాలకు ఎలాగంటే ఆన్లైన్ బిజినెస్ ద్వారా విదేశాలతో కనెక్టివిటీ ఏర్పడేలా చేస్తుంది. ఎందుకంటే దశమంలో రాహు ఉన్నాడు. అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, మెడికల్ అండ్ ఫార్మసీ రంగాల్లో ఉన్నటువంటి వారికి మరింత తొందరగా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే రాశిలో ఎప్పుడైతే రవి ఉండి కుజుడితో ఉన్నాడో ఇది ముఖ్యంగా మెడికల్ చదివేటువంటి విద్యార్థులకి కూడా కొత్త అవకాశాలు తెచ్చిపెట్టడానికి ఈ యొక్క గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మనీ రిలేటెడ్ మ్యాటర్స్, మనీకి సంబంధించిన విషయాల్లో మొదటి వారం చాలా అనుకూలంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. అయితే 2, 3, 4 వారాలు మాత్రం కొంత సర్క్యులేషన్ అనేటువంటిది పెంచేలా కనిపిస్తుంది. ఇక్కడ రైతులు మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. చతుర్థ భావంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో మీరు వాడేటువంటి ఎరువుల విషయంలో కానివ్వండి, లేనట్లయితే ఏదైనా పెస్టిసైడ్స్ విషయంలో కానివ్వండి కొంత జాగ్రత్తగా ఉండాలి. భూ కొనుగోలు చేసేటువంటి విషయంలోని, భూమి సంబంధించిన విషయంలో మధ్యవర్తిత్వంగా ఉండే విషయంలో అనుకూలిస్తుంది. కానీ మీ సొంతంగా ఏదైనా భూమి కొనుగోలు, ఆ భూమిలో పండించేటువంటి పంటలు, ఆ భూమికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే విద్యార్థులు కనుక గమనించినట్లయితే విద్యా సంబంధించిన విషయంలో కొంతవరకు ఈ నెలలో ఏంటంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించడానికి ఇష్టపడరు. సరే అలా చేద్దాంలా చూద్దాంలా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ నెలలో కనుక ఇంట్రెస్ట్ చూపించినట్లయితే లోతైనటువంటి విషయాలు మీకు తెలియడం కానీ తద్వారా మీరు విద్యలో ఉన్న ఎసెన్స్ తెలుసుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఈ మాసంలో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ కలగాలి అంటే గణపతి ఆరాధన చేసుకోండి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఈ నెలలో ముఖ్యంగా ఇష్టపడి వివాహం చేసుకుందాం అనేటువంటి విషయాల్లో పూర్తి స్థాయిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ గురువు వక్రించుకుంటూ పంచమాధిపతి సప్తమంలో వక్రించున్నాడు. కాబట్టి ప్రేమ వ్యవహారాలు, ప్రేమ సంబంధించినటువంటివి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పడం కానీ లేనట్లయితే వారిని ఒప్పించేసుకుంటాం అనుకునేటువంటిది మాత్రం ఈ నెలలో పెట్టుకోకండి. అది రివర్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీకు సక్సెస్ రావడానికి చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం అన్నమాట. అలాగే మరొక విషయం ఏంటంటే ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో ఉన్నాడు, కానీ రాశిలో మాత్రం కుజరవులు ఉన్నారు. ఎప్పుడైతే రాశిలో కుజరవులు ఉన్నారో పెద్దల యొక్క కంట్రోల్ మీ మీద ఉంటుంది. అది ఉండడం తప్పని కాదు, కానీ వారి యొక్క ఒత్తిడి, వారికి సంబంధించినవి కొంతవరకు కంట్రోల్గా ఉంటూ ఉంటాయి. అలాగే కొన్ని నిష్టగా ఎలాగైనా సరే నేను సాధించాలనేటువంటి కొంత మొండితనం కానివ్వండి, ఇవన్నీ కూడా మీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే కొత్తగా వ్యాపారం ప్రారంభించేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క మాసంలో. మరియు మరొక విషయం ఏంటంటే ఈ మాసంలో మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పి చూసినట్లయితే పర్టికులర్గా గురువు యొక్క స్థితి కనుక గమనించినట్లయితే వెనక్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని చూస్తుంది. వ్యయంలో
నీచ దృష్టి ఉంది దాని మీద. కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఇక మీరు చేయాల్సినటువంటి దేవతార్చన ఏమిటి? వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. గోవుకి పిడికెడు బెల్లం తినిపించండి. చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. శ్రీమాత్రే నమః.